కృష్ణ శతకంలోని 90వ పద్యం. కంటికి రెప్ప విదంబున బంటుగదాయనుచు నన్ను బాయక ఎప్పుడున్. కంటికి రెప్ప విదంబున బంటుగదాయనుచు నన్ను బాయక ఎప్పుడున్. జంటయు నీ ఉండుట నే కంటకమగు పాపములను గడచితి కృష్ణ. జంటయు నీ ఉండుట నే కంటకమగు పాపములను గడచితి కృష్ణ. కృష్ణ, నేను నీకు బంటును గదా అనుకొనుచు ఎల్లప్పుడూ నన్ను వెంటబెట్టుకొని పోయి మనమిరువురము జంటగా ఉండుట చేతనే పాపముల నుంచి బయటపడగలను. అందుచే ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగున నన్ను కాపాడము. అంటే కంటికి రెప్ప లేకుంటే కాదు, అలాగే రెప్ప ఉండి కన్ను లేకున్నా కూడా ఉండదు. అలా కంటికి రెప్పలాగా మీరు నన్ను సదా నిరంతరము కాపాడుము తండ్రి. నీ ఉండడం వలన నేను పాపములను చేయలేను. అంటే ఏదైనా కంటిలోకి దుమ్ము ధూళి పడుతుందంటే రెప్ప చటుక్కును మూసుకుంటుంది అప్రమేయంగా. అలాగా నీ యొక్క నిరంతరమైనటువంటి రక్షణ నాకుంటే నేను ఎటువంటి తప్పులు చేయకుండా నన్ను నివారించగలవు, నాకు దోషములు అంటకుండా. అంటే నేను పవిత్రంగా ఉండాలంటే సదా నీవు నన్ను కాపాడాలి. అంటే కొంతమంది పెద్దలు చెప్పేదేమంటే, మనం చేసేటువంటి ఏ పనైనా మనం కాకుండా భగవంతుడు చేయిస్తాడు. అట్లంటే నేనేదో తప్పు చేశాను కానీ ఇది భగవంతుడే నా చేత చేయించాడు అని అనుకోకూడదు.